నేను చూసా. బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాడు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ ఈ భాష ఆడ నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందులో పోలీస్ ఆఫీసర్లు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్మణ దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్సే కదా, ఐఏఎస్ అక్కడికి పోయిన ఐఏఎస్సే కదా. ఎందుకు లక్ష్మణ దాటుతున్నారు? చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసినట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యం దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. ఎవరు అడ్డు వచ్చారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు? పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బెయిల్ పైన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకే వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతున్నారు. ఇప్పుడు సెక్యులర్ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని మేము టీడీపీ వాళ్ళు? ఇది అన్యాయం కదా ఇది. అంటే రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్నారు. సరసలా ఇది ఎవరి మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. మూడోది ఏంటంటే, ఇందాక టీడీపీ సంగతి చెప్పాను. వైసీపీ దొంగట్లాడింది. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి, రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది. ఇది దొంగటే, తీసేసి మూసేసే పని. దీన్ని మేము ఒప్పుకోము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక దేశం మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం, ట్రేడ్ వార్. ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క. ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధంలాగానే వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది. దీనికి అమెరికా వాళ్ళు దౌర్జన్యం ఎక్కువైపోయింది, పోలీస్ పాత్ర. మరి అమెరికా వాళ్ళ దౌర్జన్య పాత్ర ఎక్కువైనప్పుడు, ట్రంప్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతలు లాగుతున్నాడు? మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి, చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నాడు మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చింది, రైతులకి. రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? అమెరికా వాడు చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా? అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పి నా ఉద్దేశం. ఈ మధ్య చింతపల్లి అడుగులు లేకపోయి ధైర్యంగా రోడ్లు అది అని చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతమంది ఎవరు మంత్రులు, చింతపల్లిలో ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు వాడు ఎప్పుడు పోయినాడు కాదు ఆ ఏరియాకి. రాజకీయ పార్టీ నాయకులు నేను ఒక్కడే 10 రోజుల పాటు చింతపల్లి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశాం, నక్సలైట్ ఉన్న ప్రాంతాలతో సహా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకడే మంత్రి హోదాలో ఆ ఏరియాకి పోయి ఆడే నైట్ కూడా అక్కడే బస్ చేసి దిగావాళ్ళు వద్దంటే కూడా ఆ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచిదే. అయితే దీనికి ఒక కాంట్రవర్సీ ఉంది. గతంలో నక్సలైట్లో రోడ్లు వేయించేవాడు కాదు. ఇక రోడ్లు వేస్తే పోలీసులు డైరెక్ట్గా పోయి వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి ఈ రోడ్లు వద్దని చెప్పేవాడు. అది అంత కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు.
డెవలప్మెంట్ కావాలి కదా. నేను 10 రోజుల పాటు పాదయాత్ర చేసినప్పుడు కొండపైన పండించేటువంటి పంటలు కిందికి తీసుకురావాలంటే ఒక ఇద్దరు మనుషులు పెడతారు. వాళ్ళు తీసుకెళ్ళి సంతలో చేసి పెడతారు. అయితే పండించిన వాటికి సగము మోసుకొచ్చిన సగం పోతుంది. ఆ రోజు మోసుకొచ్చిన వాటికి సగం ఇచ్చేసేయాలి. వంకాయలు, బీరకాయలు, చింతపండ్లు ఏదైనా కానీ సగం వీడు అమ్ముకోవాలి. అంత దోపిడీ జరిగేటప్పుడు ఇట్లాంటి రోడ్లు వేయడం వల్ల రవాణా బాగా వాళ్ళు పండిన పంట తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి ప్రయత్నమే. అయితే అదే సందర్భంలో ఈ రోడ్లు బాగా వేసి మళ్ళీ కార్పొరేట్ కంపెనీకి అప్పగిచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడి నుంచే కదా సమస్య. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇల్లు దానికి ఏం సంబంధం? గుడిసెలో ఉన్న ఒకటే, మిద్దెలో ఉన్న ఒకటి, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. అది పని చేయగలుగుతుంది. కామరాజు గారి దగ్గర మిద్దుంటే కామరాజు గారు గుడిసెలో పనిచేశాడు. బ్రహ్మాండ ముఖ్యమైన పని చేశాడు. అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు. గతంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కాంట్రవర్సీ సీట్లో పోయి కాపం చేశాడు, వద్దని చెప్తే కూడా. మళ్ళీ ఇప్పుడేదో ఇల్లు కట్టుకుంటే మీ ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యింది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా. మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా? శ్మశానం చేసి పారేశాడు. కాబట్టి ముఖ్యమంత్రులు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందని, ముఖ్యమంత్రులు బాగాలేకపోతే డెవలప్ అనిపిస్తుంది కరెక్ట్ వాళ్ళని కాదు, అనవసరంగా డైవర్ట్ చేస్తుంది. ఆయన ఏదో కొంప కట్టుకునేయండి, డబ్బులు నేను లేకలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఆయనకే ఎక్కువ మహారాజు మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు అంటే చంద్రబాబు నాయుడే. కట్టుకొని ఒక 2 కోట్లు పెట్టుకొని కట్టుకోండి, ప్యాలెస్ కట్టుకొని తప్పేవాళ్ళు. ఆ తాడేపల్లి ప్యాలెస్ అవుతుంది, ఈడ దారావతి ప్యాలెస్ అవుతుంది. కానీ నీ పరిపాలన చక్కదనం ఏంటని సోకు చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేయడానికి మొదలు పెట్టట్టు కూర్తుంది. అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి, మొత్తం అప్పగిస్తామంటివి. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇల్లు బాగా కట్టుకో, రోడ్లు బాగా వేసుకో, కానీ కార్పొరేట్ వర్గాలకి నీ ఆస్తిని అప్పగించబాక. ఈ మధ్యతరగతి ప్రజానీకానికి, పేదవాడికి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయి. అనేక హామీలు ఇచ్చావు, ఆ హామీని అమలు చేయండి. అట్ట హామీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఇది కాదు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్. అది 8,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తే కూడా బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు. అందులో అదే ఆ ప్రాబ్లం లేదు. అందులో చంద్రబాబుకి అనుకూలం ఏంటంటే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకప్పుడు మోడీ దీన్ని శంకుస్థాపన చేసినాడు, మళ్ళీ మోడీ దీన్ని సమాధి చేసి పారేసాడు దీన్ని సహాయం చేయకుండా. ఇప్పుడేదో ఎల్లరికం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ అంతా కలిసి. మంచిదే, త్వరగా స్టార్ట్ చేయడం మంచిది. చంద్రబాబు నాయుడిని ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు, కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్. ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ ఉంటే మాకు అభ్యంతరం. ఆ పక్క చేసుకొని కోరుతాం.